వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు పథకాల అమలులో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. IVRS తో పాటు వివిధ రూపాల్లో లబ్ధిదారుల నుంచి నేరుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా శాఖల పనితీరుపై సమీక్షించారు. పింఛన్ల పంపిణీ, దీపం పథకం అమలు, అన్న క్యాంటీన్ నిర్వహణ, ఇసుక సరఫరా వంటి పథకాలు, పాలసీలపై వివిధ రూపాల్లో సమాచారం సేకరించారు. గ్రామ స్థాయి వరకు సిబ్బంది, ఉద్యోగులు, అధికారులపై వచ్చిన ఫీడ్బ్యాక్ పైన అధికారుల నివేదిక తీసుకున్నారు. ప్రజలే ఫస్ట్ అనే విధానంలో ప్రజల అభిప్రాయాలు, అంచనాల మేరకు పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. తప్పుడు వార్తలు రాయడం సాక్షి పత్రిక నైజమని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సాక్షి పత్రికపై ఆయన వేసిన పరువు నష్టం దావాపై విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ క్రమంలోనే ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2019లో సాక్షి పత్రిక తనపై అసత్య ఆరోపణలు చేసిందని ఫైర్ అయ్యారు. అప్పుడు వారికి లీగల్ నోటీసులు జారీ చేశామని గుర్తు చేశారు. తప్పుడు వార్తలు పదే రాసి అది నిజం చేయాలనుకోవడం ఆ పత్రిక నైజమని కామెంట్ చేశారు. ఈ కేసులో గత 5 ఏళ్లుగా తాను న్యాయ పోరాటం చేస్తున్నానని అన్నారు. ఇది 4వ వాయిదా అని, నిజం తన వైపే ఉందని అన్నారు. ఎన్నిసార్లు పిలిచినా తాను కోర్టుకు వస్తానని, చివరికి నిజమే గెలిచి తీరుతుందని మంత్రి లోకేష్ అన్నారు. 19లో బ్లూ మీడియా పత్రిక సాక్షి నా పైన ఒక ఆర్టికల్ వేస్తాం జరిగింది. దాంట్లో ప్రధానంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి అనేక సార్లు వచ్చాను. లాంజ్లో నా పైన దాదాపు 25 లక్షల రూపాయలు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే వార్త వేస్తాం జరిగింది. అప్పుడే నేను లీగల్ నోటీస్ కూడా జారీ చేశాను. మీరు క్షమాపణ చెప్పాలి, నేను ఎక్కడ ఆధారాలు లేవు, రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆధారాలతో ప్రింట్ చేయాలి అని చెప్తుంది. అంతేగాని ఆధారాలు లేకుండా ప్రింట్ చేస్తే అది డిఫమేటరీ నేచర్ అని చాలా స్పష్టంగా చెప్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజైండర్ ప్రింట్ చేయండి అని ఆనాటి సాక్షి కానివ్వండి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రింట్ అయ్యే ప్రతి వారం ప్రింట్ అయ్యే మ్యాగజైన్ ద వీక్ కూడా మనం నోటీసులు జారీ చేస్తాం జరిగింది. ద వీక్ అవుతే ఇమీడియట్గా మా దగ్గరకు ఉన్న సమాచారం కరెక్ట్ కాదు, మీరు చెప్పిందే కరెక్టు, మేము రిజైండర్ ప్రింట్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రింట్ చేస్తాం జరిగింది. కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు. తప్పుడు వార్త పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది. అదే రీతిలో వాళ్ళు ముందరికెళ్తున్నారు. అందుకే నేను గత 5 సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా. ఇది 4వ వాయిదా. ఎన్నిసార్లే నేను వస్తాను, ఎందుకంటే నిజం నా వైపు ఉంది. గతంలో కూడా మీకు చెప్పాను. ఈ రోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు
పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం నేను తింటున్నా తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు. నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం, దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో, ఎక్కడ ప్రభుత్వం పైన ఆధారపడకూడదని మా తల్లి భువనేశ్వరి గారు నాకు చిన్నప్పటి నేర్పించారు. అదే రీతిలో ముందరకెళ్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు నేను లాజికల్ ఎండ్కి తీసుకెళ్తాను. ఎన్నిసార్లు వాయిదాలు వేసినా నాకు ఇబ్బంది లేదు, ఎన్నిసార్లు రమ్మన్నా నాకు ఎలాంటి మొహమాటం లేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. నిజం గెలిచడానికి కొంచెం ఆలస్యమైనా నిజం గెలుస్తుందని బలంగా నమ్మే వ్యక్తిని. గతంలో కూడా నేను చూశాను. నాకు నేను కట్టుబడి ఉంటా. యువగలం పాదయాత్ర తనకు జీవితకాలం గుర్తుండిపోయే అరుదైన జ్ఞాపకమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. నియంతృత్వాన్ని, నిర్బంధాలను దాటుకొని రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాలు, 97 నియోజకవర్గాలు, 2097 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు సాగిన చరిత్రాత్మక యువగలం పాదయాత్ర మొదలై నేటికి 2 ఏళ్లు అని అన్నారు. నాటి పాలకులు దీన్ని ఆపేందుకు చేయని ప్రయత్నం లేదన్నారు. వెహికల్ సీజ్ చేయడం నుంచి యువగలం వాలంటీర్లను అరెస్ట్ చేయడం వరకు అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారన్నారు. అవును సార్. అన్న, నేను స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశా. నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేసినప్పుడు ఒక ప్రశ్న ఉంటుంది స్టాన్ఫర్డ్లో, వై స్టాన్ఫర్డ్ ఎంబీఏ అని. అంటే ప్రైవేట్ రంగం నుంచి రాజకీయాల్లోకి నేను రావాలనుకుంటున్నా, ఏదో ఒక టైంలో వస్తాను, స్టాన్ఫర్డ్ ఎంబీఏ నేను ప్రిపేర్ చేస్తున్నాను భావిస్తున్నా అనుకున్నా అని రాసా. కానీ అక్కడికి వెళ్ళి చదువుకున్నారు, నాకు అర్థమైందంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏ బిజినెస్కి మంచిది అని. పాదయాత్ర రాజకీయాల్లో ఒక ఎంబీఏ లాంటిది. ఎందుకంటే ప్రజలకి దగ్గర ఉంటాం, నిరంతరం ప్రజల సమస్యలు తెలుసుకునేవాడిని. సో ఇప్పుడు ఎవరన్నా నాకు అర్జీ ఇచ్చినా, నన్ను ఎవరైనా కలిసినా, ఒక మెసేజ్ నాకు వచ్చినా, తన వెనకాల ఎంత కష్టం ఉందో నాకు ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతాను. సో యువగలం పాదయాత్రలో కూడా నేను అనేక హామీలు ఇచ్చాను. ఒక్కొక్క హామీ నిలబెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకున్నాను, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రెండోది, యువగలం పాదయాత్ర అయిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని నా కోరిక. సో అమరావతిలో కూడా, ఎందుకంటే నాకు మంత్రిగా నాకు బాధ్యతలు ఉంటాయి కనుక, నేను ప్రజల్లో ఉండాలంటే నిరంతరం ప్రజల్ని కలవాలని ప్రజా దర్బారు పెట్టుకున్నా. ఇక్కడ కూడా మీరు చూస్తే వైజాగ్ వచ్చి మీరే ఉన్నారు, కోర్టు కొంచెం లేట్ అవుతుందని పరిగెత్తుకుంటూ వచ్చే తప్ప మళ్ళీ ఇప్పుడు వెనక్కి అక్కడికి వెళ్తున్నా, పార్టీ హౌస్కి వెళ్తున్నా, ప్రజల దగ్గర అర్జీలు తీసుకుంటున్నా. ఉప్పు సూర్యనారాయణ సతీమణి జనసేన వీర మహిళ వసుంధరాదేవి అనారోగ్యం కారణంగా ఏపీఎం సిఐడిసి చైర్మన్, జనసేన పార్టీ మంగళగిరి ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు ఉండవల్లిలోని వారి స్వగృహంలో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని, జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఇంత బిజీగా ఉన్నా వచ్చి పరామర్శించిన చల్లపల్లికి ఉప్పు సూర్యనారాయణ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ చవ్వాకల కోటేష్ బాబు, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమిలి, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ మధు, జనసేన యువనేత చట్టం అవినాష్, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్, ఉండవల్లి గ్రామ అధ్యక్షులు రాజా రమేష్, జనసేన నాయకులు దినేష్ చక్రవర్తి, మేకనాని, దాసరి మల్లేశ్వరరావు, బాబా శంకర్, తంబి, ఉండవల్లి గ్రామ ఉపాధ్యక్షురాలు షేక్ బస్వి తదితరులు పాల్గొన్నారు.
నారా లోకేష్ పాదయాత్ర పూర్తయి 2 ఏళ్ల సందర్భంగా అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో మండిపల్లి భగవాన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైకాపా దుష్టపాలన సమయంలో నేనున్నానంటూ 226 రోజులు ప్రజల్లో తిరుగుతూ 3132 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసిన ఘనత యువ నాయకుడు లోకేష్ కు దక్కుతుందన్నారు. యువ గళంలో చెప్పిన ప్రతి మాట అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే అమలు చేస్తున్న ఘనత కూడా లోకేష్ కే దక్కుతుందన్నారు. అప్పట్లో అరాచకాలకు గురైన తేదాపా కుటుంబాలను ఆదుకునేందుకు లోకేష్ చర్యలు తీసుకుంటున్నట్లు వారు వివరించారు. జాతీయ పార్టీలో కూడా లేని సభ్యత్వాలు తేదాపాకు 1 కోటి సభ్యత్వాలు దాటాయంటే అది సీఎం చంద్రబాబు మా ప్రియతమ నేత లోకేష్ వల్ల ఘనతే అన్నారు. రాష్ట్రం అరాచక పాలనలో ప్రజలు తేదాపా కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారని, అప్పట్లో రాష్ట్రంలో అక్రమంగా 100 కేసులు నమోదయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేసులు పెట్టించుకునే వారు గాని పెట్టేవారు కానీ లేరన్నారు. 2000 మండలాలు దాటిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ముందు ఎందరో నాయకులు పాదయాత్రలు చేశారు. అవన్నిటికీ తలదన్నే విధంగా రాష్ట్రంలో ఉన్న గ్రామాలంటి పట్టణాలంటి పర్యటించి ముఖ్యంగా ఆ రోజు అప్పుడున్న పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన భూతంగా చూపిస్తున్న రోజుల్లో నేనున్నానంటూ రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలను తెలుసుకునేదానికి ఆయన కంకణం కట్టి ఆయన పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు పాదయాత్రకి నాంది పలకడంతోనే ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ 8 నెలల్లో ఏవైతే సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయో ఆ పాదయాత్రలో ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి విన్నవించుకున్నారో అవన్నీ ఒక్కొక్కటిగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకు అందిస్తున్నాం. ముఖ్యంగా మీరందరూ ఒకటే గమనించాల, ఒక 40 ఏళ్ల యువకుడు ఎవరు చేయలేని సాహసం చేశాడు. అందుకే ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ గల యువ నాయకుల్లో ఒక్కడిగా లోకేష్ బాబు రావడం జరిగిందంటే అది ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఆయనకు లభించిన ఆదరణ. అలాగే ఆ పాదయాత్రలో ఆయన తిరుగుతున్నప్పుడు పర్యటిస్తున్నప్పుడు అక్కడ ప్రజలు చూపిన మమకారం, అలాగే ప్రజల విషయాలు ఏవైతే కష్ట నష్టాల్లో ఆ రోజు ఆయన ఏం తెలుసుకున్నాడో అవన్నీ ఈరోజు ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు అందరికీ అందిస్తూ ఉంది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, గత 5 సంవత్సరాల్లో ప్రజలు కష్టాలు పడ్డారు. ఎక్కడ చూసినా దొమ్మిలు దోపిడీలు. ఆ రోజుకి ఈ రోజుకి బేరీజ్ వేసుకుంటే మన జీవితాల్లో ఎంతో మార్పులు వచ్చినాయి. ఈరోజు ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేవాళ్ళు లేరు, పెట్టించుకునే వాళ్ళు లేరంటే ఒకసారి మీరు గమనించాల. ఆ రోజు కడప జిల్లా అనుకోండి, పల్నాడు అనుకోండి, అన్నమయ్య జిల్లాల్లో వందలాది ఘటనలు జరిగాయి. ఆ ఘటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎందరో అసూలు బాశారు. వాళ్ళందరి కుటుంబాలకు ఈరోజు న్యాయం జరిగే విధంగా లోకేష్ బాబు గారు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రోజున మేము ఒకటే చెప్తున్నాం, భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరిగిందంటే కేవలం యువ నాయకుడు లోకేష్ బాబు వల్లే. ఎందుకంటే జాతీయ పార్టీల్లో లక్షలు దాటి కోట్లకు సభ్యత్వాలు చేస్తే ఒక ప్రాంతీయ పార్టీ అనే తెలుగుదేశంలో ఈరోజు 1 కోటి దాటి సభ్యత్వాలు చేసిన ఘనత కూడా తెలుగుదేశానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి దక్కుతుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని మంత్రి మనోహర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీ ఎప్పుడూ పదవుల కోసం పరుగులు పెట్టలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే పవన్ కళ్యాణ్ కు ముఖ్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్లి మద్దతు ప్రకటించడంతోనే రాష్ట్రంలో కదలిక మొదలైందని అన్నారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారం జరుగుతుందని, దానిపై జన సైనికులు తిప్పికొట్టాలన్నారు. జెండా మోసిన కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు బీమా చెక్కులు అందజేస్తారని మంత్రి అన్నారు. సందర్భాల్లో మీరు మర్చిపోతే ఎట్లా ఒకసారి గుర్తు చేసుకోవాలి. దానికోసం చేసాం ఈ ప్రయాణం. నిజాయితీగా, నిబద్ధతతోటి రాజకీయాల్లో ఒక మార్పు రావాలి, పదవుల కోసం కాదు, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఆలోచనతో మనం జనసేన పార్టీలో కష్టపడి పనిచేసాం. అది మన గొప్పతనం. ఎందుకంటున్నానంటే ఈరోజు చేసి ఎవరైతే విమర్శలు చేస్తున్నారో, ఈరోజు ఎవరైతే చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.
పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఒక పదవి కోసం ఆయన ఆశించలేదు. నిజాయితీగా, నిర్భయంగా సమస్యలపైన ప్రజల పక్షాన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడ్డారు. 2014లో విభజన జరిగినప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు మన ప్రజలు ఏమైపోతారనే బాధతోటి, ఆవేదనతోటి ఆ రోజు జనసేన పార్టీని స్థాపించారు ఆయన. ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు సమస్య లేదు మన రాష్ట్రంలో. గుర్తుపెట్టుకోవాల్సింది, మన జాతి నిర్మాణం, మన దేశ నిర్మాణం ఎంత కష్టమైన పరిస్థితుల్లో జరిగిందో ఒకసారి తెలుసుకోవాలి. ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు ఒక రాజ్యాంగం లేదు. రాజ్యాంగ నిర్మాణం కోసం కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అప్పుడు ఫామ్ చేసినప్పుడు 3 సంవత్సరాలు వాళ్ళు చర్చించారు. మన భారతదేశం ఏ విధంగా ఇతర దేశాలతో పోటీ పడి ముందుకెళ్ళాలి, ఏ విధంగా మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలి, ఏ విధంగా రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి మన హక్కులు కల్పించాలి, పూర్తి స్థాయిలో స్వేచ్ఛ. ఎప్పుడైతే మనం స్వాతంత్ర ఉద్యమంలో నిలబడి పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టి మన స్వాతంత్రం మనం తెచ్చుకున్న దానికి ఫలితం దక్కే విధంగా ఆ రోజు రాజ్యాంగ నిర్మాణం జరిగింది. ఒక బాధ్యతగా మేము తీసుకుంటాం. మీరు ఎదుర్కొన్న ఇబ్బందిని తగ్గించడానికి కోసమే మేము ఉన్నాం. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరూ కూడా ఇక్కడ పంపించారు. మీకు అండగా నిలబడడానికి ఈ సందర్భంగా చెప్పుకుంటూ రాబోయే రోజుల్లో దయచేసి మన పార్టీ బలోపేతం కోసం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో పలు సినిమాల్లోని డ్యూయట్ సాంగ్స్ కు కలెక్టర్ దంపతులు స్టెప్పులు వేశారు. దంపతుల డాన్స్ వీడియోలను చూసి ఔరా అంటున్నారు. రిపబ్లిక్ డే అంటే ఓ పవిత్రమైన రోజు, దేశం గర్వించదగ్గ రోజు, మన భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి ఉప్పొంగుతుంది. కానీ ఈ కలెక్టర్ మాత్రం దేశభక్తి సేవలో తరించి సాయంత్రం డ్యూయట్ సాంగ్స్ కు డాన్స్ వేసి జిల్లా అధికారులను అలరించడం చర్చనీయాంశంగా మారింది. పోలీసు పెరెడ్ గ్రౌండ్ లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ గీతాలాపన అనంతరం పోలీస్ పరేడ్ వీక్షణ చేసి సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు జిల్లా కలెక్టర్. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. మన దేశాన్ని పరిపాలించడానికి are marching ahead with full of confidence, dedication, determination, self-discipline and devotion to ensure ఈనాటి మన గణతంత్ర దినోత్సవ ఆవిష్కరించే కార్యక్రమాలు Bhaskar is proceeding to కార్యక్రమంలో మొదటి బహుమతి విజయం విద్యా సంస్థలు. ఇప్పుడు మన గౌరవ చిత్తూరు జిల్లా అంటున్నారు ఒక చక్కటి
గ్రూప్ ఫోటో దిగుతున్నారు చిన్నారులు. వారందరికీ కూడా మా యొక్క అభినందనలు. మనం చూడమ్మా జెండా తెరావాలి నువ్వు. ఓకే చూడమ్మా వాళ్ళ నెంబర్ కూడా కావాలి కదా మనకి. అందరి జిల్లా కొత్త అధికారులు వచ్చారు కదా. చూడమ్మా బేటీ బస్ చలో ఓకే. జనసేన పార్టీ కార్యాలయం నందు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివన్ నారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు, పిట్టనవానిపాలెం మండల అధ్యక్షులు అందరూ పాల్గొన్నారు. సరే ఎప్పుడన్నా బ్యాక్ వస్తే అందరూ ఓకేనా? ఓకేనా మేడం గారు సరిపా అధికారులకు, కూటమి నాయకులకు, మీడియా మిత్రులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. లక్షట్టిపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పార్టీల నాయకులు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఆయా ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, పాలకుల సంఘాలు, వ్యాపార సంఘాలు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
మీరు అటు సైడ్ పోతే జెండా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మించనున్న నూతన విద్యుత్ కేంద్రం ప్రజా అభిప్రాయ స్థలాన్ని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం సిపిఎం శ్రీనివాసులు పరిశీలించారు. ఈ మేరకు ఎన్టీపీసీ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రజా అభిప్రాయ సేకరణ సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయంపై ఆరా తీశారు. రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మించనున్న 2400 మెగావాట్ల విద్యుత్ కేంద్రానికి సంబంధించి ఈ నెల 28న సమీప ప్రాంత ప్రజలతో ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించనున్నారు.
ఈ క్రమంలో కలెక్టర్తో పాటు సిపి ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. Third bag. This third bag will be exactly in this box, in the center. ఈ మధ్యలో వస్తుందా? ఈ మధ్యలో Yes, around some, including the supporting staff, 75. Supporting staff standing there. They won't be standing here. They will be waiting outside. Whenever requirement is there. Inside. Inside microphone. Opening in the back so that people can do and they can stand. Only one person will One go. person. ఇక్కడ ఏది one and a half hours. ఓకే స్టేజ్ till this sir proceeding okay from here to that pole Vacant. That's also that will also vacate. Here the first bag. First one. This will be. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని పెద్దమ్మ దేవాలయంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోని పలువురు మాట్లాడుతూ బస్ యాత్రలో భాగంగా 10వ రోజున 38వ నియోజకవర్గమని దుబ్బాక అని ముదిరాజులని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని అన్యాయం చేస్తుందని ఇకనైనా ప్రభుత్వం ముదిరాజులని దృష్టిలో పెట్టుకొని చూడాలని తెలిపారు. త్వరలో మీ ఇంట్లో అశుభం జరుగుతుంది, శాంతి పూజలు ప్రముఖ దేవాలయాల్లో చేస్తాను అని గ్రామస్తులకు మాయమాటలు చెప్పి మోసం చేసి డబ్బులు తీసుకొని ఉడాయించే దొంగ స్వామీజీని ఎట్టకేలకు అరెస్టు చేసిన చాట్రాయి పోలీసులు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా నూజివీడు సర్కిల్ పరిధిలోని చాట్రాయి మండలం ఆరుగొలను పేటలో ఆ దాబా ఇంట్లో వారి అల్లుడు చనిపోయాడని తెలుసుకొని వారి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో చేతబడులు చేశారు. దాని వలన మీ అల్లుడు చనిపోయాడని చెప్పి మరలా కుమారుడికి గండం ఉందని చెప్పి అది తొలగిపోవాలంటే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు చేయాలని మాయమాటలు చెప్పి 61,000 రూపాయలు నగదు తీసుకొని సంక్రాంతి పండుగకు అంతరంలో పూజా సామాగ్రి పంపుతానని చెప్పి మోటార్ సైకిల్ పై పరారయ్యాడు. అలా బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో దొంగ స్వామీజీ అదుపులోకి తీసుకొని అతని వద్ద రేకు బిల్లలపై బంగారం కోటింగ్ వేసిన బిల్లలను మరియు నగదును స్వాధీనం చేసుకున్నట్లు కేవీవీ ఎన్వి ప్రసాద్ తెలిపారు. విచ్చేసిన మన నూజివీడు మండలం పాత్రికేయులందరికీ నా నమస్కారాలు.
ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం ఇటీవల మన చాట్రాయి మండలంలో ఆరుగొలను విలేజ్లో ఒక నకిలీ స్వామీజీ ఒక డాబా ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంటికి శని పట్టుకుంది. ఆ శని వల్ల ఆ యొక్క అల్లుడు గారు చనిపోతారు, ఆ ఇంటికి ఉన్న అల్లుడు గారు చనిపోతారు, అలాగే పిల్లాడు కూడా చనిపోయే అవకాశం ఉందని చెప్పి ఆ యొక్క లోపల ఉన్న మహిళల్ని భయపెట్టి ఇది కనకదుర్గమ్మ తల్లి యొక్క యంత్రాలు పెట్టి పూజ చేస్తే దానివల్ల వాళ్ళకి ఆ యొక్క అపాయం తప్పుతుందని, ఆ ఫ్యామిలీ సురక్షితంగా ఉంటుందని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 61,000 రూపాయలు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఉడాయించడం జరిగింది. అలాగే ఇంతకు ముందు కూడా అంటే దగ్గర 8 నెలల క్రితం మన నూజివీడు రూరల్ ప్రాంతంలో పోతిరెడ్డి గ్రామంలో కూడా ఈ సమ్మక్క సారక్క పూజలు చేస్తామని చెప్పి నమ్మించి ఒక 26,400 రూపాయలు ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి తస్కరించడం జరిగింది. ఈ ఎవరు ఏమిటి ఇతను అనేది ఈ 2 కేసులు కట్టడం జరిగింది. దర్యాప్తు చేస్తున్న సమయంలో మన చాట్రాయి ఎస్ఐ గారు వాళ్ళ యొక్క సిబ్బంది అలాగే మన నూజివీడు రూరల్ సిఐ గారి యొక్క ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో మనము ఇది ఎవరనేది మనం తెలుసుకున్నాము. ఇతను మీ ఎదురుగుండా కనబడుతున్న ఇతనితో ఈ వ్యక్తి ముద్దాయి తోరపాటి బాలయ్య, తండ్రి పేరు కొండయ్య, వయసు 37 సంవత్సరాలు, బుడగజంగాలు, పెరియగూడెం పంచాయతీ అండి. ఇతని అశ్వారావుపేట గ్రామం మరియు మన భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ ప్రాంతం అన్నమాట. ఇతను ఎక్కువగా ఏంటంటే ఈ సత్తుపల్లి, అశ్వారావుపేట, నూజివీడు, చాట్రాయి ముస్లిం మండలాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఉచితంగా అన్నదాన కార్యక్రమాల్ని నిర్వహిస్తామని ప్రముఖ వ్యాపారవేత్త మై గ్రాండ్ హోటల్ యజమాని వేణు మలాని, సిఐటియు నాయకులు రాజారెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఉచిత అన్నదానం కార్యక్రమాల్ని వేణు మలాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన అన్న మోహన్ మలాని వారి సతీమణి స్వర్గీయ సంతోష్ మలాని ఇటీవల మృతి చెందగా ఆమె జ్ఞాపకార్థం పేదలకు ఉచితంగా అన్నదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ముకుందరెడ్డి, ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మోహన్ మలాని వాళ్ళ వైఫ్ చనిపోయి ఇలా 11వ రోజు మిస్టర్ సంతోష్ మలాని గారు వాళ్ళ జ్ఞాపకార్థం వేణు మలాని గారు ఇలా గోదావరి కళలో దాదాపు 2,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం పెట్టడం కోసం నిర్ణయించడం చాలా సంతోషకరం. గోదావరి కళలో ఇలా ప్రభుత్వాలతో పాటు గోదావరి కళలో ఒక గుర్తింపు పొందిన మలాని గారు ప్రతి ఆదివారం నాడు గోదావరి ప్రాంతంలో ముఖ్యమైన లేబర్ అడ్డాలలో 2,000 మందికి ఇలా భోజన కార్యక్రమాలు ప్రతి ఆదివారం పెట్టడం అనేది చాలా సంతోషకరం. దీని అందరూ కూడా బీద ప్రజలు ఆదివారం నాడు ఇళ్లలో ఉండే అందరూ కూడా ప్రధాన కూడళ్లలో ఇప్పుడే మేడిపల్లి సెంటర్లో జరుగుతుంది. అట్లే గోదావరి కానీ ఓల్డ్ ఎక్స్ప్రెస్, చౌరస్తా, అట్లాగే కూడల అన్నింటిలో కూడా ఇలా 2,000 మందికి ఇష్టపడిన కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఆదివారం కూడా ఇది కొనసాగిస్తుందని చెప్పి సూచిగా ఉంది. అందుకనే ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. సర్వాణి రూపాణి విచిత్ర జీవం వాటని సర్వాణి గోత్రాది వంశాభివృద్ధిరస్తు ధన కనకాభివృద్ధిరస్తు మలాని వంశాభివృద్ధిరస్తు యాపలేయాపలాయాస్త పుష్పినే బృహస్పతి స్థానం నూతన తపమః అలోదక స్నానం సమర్పయామి చెప్పండి.
అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. भैया आप चावल लाओ है ना, कमड़ो आप चावल डालना. गाड़ी निकालो, गाड़ी निकालो. వార్తల సమాప్తం. నమస్కారం.